దేవుని స్వరం ఎలాగుంటుంది, దెయ్యము స్వరం ఎలాగుంటుంది, ఏది దేవుని మాట, ఏది దెయ్యపు మాట, దేవుని మాట ప్రకారం ఇంప్రెస్ అవుతున్నామా, దెయ్యం మాట ప్రకారం ఇంప్రెస్ అవుతున్నామా, అది మనకి ఆ కంపేర్ చేసుకునే విధానం మనకి తెలియనప్పుడు పిచ్చోళ్ళందరూ చాలా మంది ప్రతిదీ దేవుని స్వరమే, దేవుడే చెప్పాడు, దేవుడే చెప్పాడు, దేవుని స్వరం వచ్చింది, దర్శనం వచ్చింది. మరి ఏమంటది, ఆయన మీతో చెప్పినది, మీతో ఎప్పుడు అయినా దేవుడు ఏమి చెప్పాడో మీరు గుర్తు చేసుకోవాలి. దేవుడు రక్షణ పొందమని చెప్పాడా, దశమ భాగం ఇవ్వమని చెప్పాడా, లేకపోతే రోజుకు 2 సార్లు చేతులెత్తి ప్రార్థన చేయమని చెప్పాడా, బైబిల్ చదవమని చెప్పాడా? ఒకవేళ ఇవన్నీ నువ్వు ఫెయిల్ చేస్తున్నావా, ఇవన్నీ చేయట్లేదా? ఆయన చెప్పింది నువ్వు చేస్తున్నావా, చేయట్లేదా? లేదు, వ్యాపారమే, ఆయన ఏది చెప్పాడో అదే చెయ్యి, వేరే చేయబాక.